మనం ఎప్పుడైతే మనకి తెలియని విషయాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటూ పోతామో, ఆలోచన చేసుకుంటూ పోవడం అంటే ఆలోచననండి, ఆరాధననండి, లేకపోతే విచారణనండి, లేకపోతే డీప్‌గా కాంటెంప్లేట్ చేయడం అనండి, ఏదన్నా అనండి. అంటే అది అది మనకి తెలియదు కదా! ఏం తెలియదు? నేనున్నానని తెలుసు, నా ప్రాణం తెలుసు, నా మనసు తెలుసు. మరి నేనెన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. అంటే ఏంటి? తెలిసి తెలియకుండా నాకు కొంత అజ్ఞానం ఉంది. అజ్ఞానం అంటే ఏం లేదు, పూర్తి జ్ఞానం అయితే లేదు. ఎప్పుడైతే నాకు పూర్తి జ్ఞానం లేదు, నాకు పూర్తి జ్ఞానం కావాలి అనేటువంటి విషయం కావాలి అంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని నేను విచారణ చేసుకుంటూ పోతాం. అంటే దాన్నే భగవతత్వ విచారణ అంటారు. భగవతత్వం అంటే ఏం లేదు, భగవంతుడు అంటే ఎవరు, భగవతత్వం అంటే ఏమన్నా పరమాత్మన్నా బ్రాహ్మణ్ అన్నా ఏంటి, అన్లిమిటెడ్ ఏరియాలో ఉన్నవాళ్ళు, తర్వాత ఈ వైరాగ్యం ఉన్న స్థితి, తర్వాత ఏ కోరికలు లేని స్థితి, అన్నీ తెలిసిన స్థితి అని అర్థం. భగవతత్వం అంటే ఏంటంటే అది కూడా ఒక స్థితే. అంటే ఆ స్థితికి ఏంటి అని కనుక మనం ఆలోచించుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ పోతే దానివల్ల ఏమవుతుంది, మన మనస్సు మన దగ్గర ఉంది కదా, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, నెక్స్ట్ పరమాత్మతత్వం కూడా మనతోనే ఉంది. అది ఉండబట్టే మనం ఉన్నాం, లేకపోతే ఉండే క్వశ్చనే లేదు. అది అందరికీ అనుభవమే, అంతే కదా. నిద్రలో మన మనసు లేదు కానీ ప్రాణం ఉంది. తెల్లవారులు నిద్ర లేచేటప్పటికి మనకు ప్రాణం ఉంది కాబట్టి నిద్ర లేవగలుగుతున్నాం. చాలామంది నిద్రలో కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, ఆ భగవతత్వం మనతో ఉన్నది. ఆ ఉన్నది అనేటువంటి విషయం మనం కొంచెం ప్రయత్నం చేసుకుంటూ కనుక పోతే దానివల్ల ఏమొస్తుంది అని చెప్తాడు. దానివల్ల మళ్ళీ పరమాత్మ వచ్చి మన దగ్గర నిలబడతాడా? నిలబడటానికి ఏం లేదు. పరమాత్మతత్వం అంటే నిరాకారం, నామం లేదు, రూపం లేదు, కదిలేదు లేదు. కాకపోతే మరి దానివల్ల నీకేమొస్తుంది అంటే మన బుద్ధి చాలా ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే ఇవల్యూషన్ అంటారు కదా, అంటే బుద్ధి బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మరి బుద్ధి ఎక్స్పాండ్ అయినందువల్ల ఏంటి నీకు లాభం అంటే అప్పుడు నీకు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం కొంతవరకు గ్రహణకు వస్తావు. మరి నేను ఇప్పుడు చేస్తున్నాను చాలా రోజులు బట్టి ధ్యానము, పూజలో, పుస్తకాలు చదువుతున్నాను. మరి నేను ఆ స్థితికి వచ్చాను, నేను ఎలా గ్రహించగలను అని చాలామంది అడుగుతుంటారు. ఎవరి స్థితిని వాళ్ళే గ్రహించుకోవాలి. పక్క వాళ్ళు ఎవరి స్థితిని వాళ్ళు చెప్పలేరు. ఎలా గ్రహించగలుగుతాం? మన దగ్గర 3 ఉన్నాయి. నాకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. అదైతే అందరికీ తెలుసు కదా. ఎప్పుడైతే నేను ఆ స్థితికి భగవతత్వ స్థితికి వెళుతూ ఉన్నానో ఈ శరీరం గురించి అనారోగ్యము, భయము తగ్గిపోతుంది. డెఫినెట్గా తగ్గుతుంది. అంటే కొంచెం భయం పోతుంది, కోరిక పోతుంది, ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవచ్చు. రెండోది ఏంది, నా దగ్గర ఉన్నది ప్రాణం. ఈ ప్రాణానికి ఎంతసేపటికి ఏంది, ఆహారం కావాలి, దాహం, మంచినీళ్ళు ఇవ్వాలి. ఈ ఆహారం గురించి అది మంచి ఆహారం, ఇది మంచి ఆహారం, రేపు దొరుకుతుందా, ఎల్లుండి దొరుకుతుందా అనేటువంటి టెన్షన్ కూడా పోతుంది. మూడోది ఏంటి, మనసుకి ఎంతసేపటికి శోకం, మోహం, ఎప్పుడు దీని మొహాన దుఃఖమే అనమాట. సో అందుకని ఇది కూడా తగ్గిపోతుంది. అంటే పరమాత్మ తత్వంలోకి కనుక మనం వెళితే మన శరీరానికి ఉన్నటువంటివి, ప్రాణానికి ఉన్న, మనసుకున్నటువంటి ఆ నెగటివ్ క్వాలిటీస్ వెళ్ళిపోతాయి. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవచ్చు.